ఇప్పుడు ఎర్రవెల్లి ఫామ్ హౌస్‌లో కవిత డైరెక్ట్‌గా కేసీఆర్ గనక లేఖ ఇస్తే, అది ఎవరు లీక్ చేశారనేది కొంత సందిగ్ధత ఉంటది. డైరెక్ట్ ఆమె కేసీఆర్‌కి ఇచ్చే ఉంటారా లేఖ? ఆ! పంపుంటారు గదండీ! అంటే ఎవరో కేసీఆర్‌కి ఒక ముట్టేలాగా కేసీఆర్ గారు కన్ఫర్మ్ గూడా చేసుకున్నారు. కేసీఆర్ గారు చదివిండ్రు. హ్మ్. జనరల్‌గా లేఖ ఏదన్నా ఉంటే కేసీఆర్ గారు చదివి చింపేస్తారు, పక్కకు పడేస్తారు. అవును. కానీ ఈ లేఖను మాత్రం భద్రంగా ఆయన ఉంచిండు. హ్మ్. ఉంచిన తర్వాత దాన్ని మరి ఎవరు బయటికి ఇచ్చేసిండ్రు అని జెప్పేసి వారు ప్రశ్నిస్తా కానీ ఉన్నారు కానీ గదా! సీఎం పదవి నుంచి తొలగిపోయిన తర్వాత ఇప్పటివరకు దాదాపు 1½ ఇయర్ కాలంలో ఎర్రవెల్లి ఫామ్ హౌస్‌కు కీలకమైన వ్యక్తులకే పెద్ద ఎత్తున ప్రవేశం లేదు. ఆయన ఎవరిని కూడా కలిసినా గాని దూరంనే కలుస్తున్నాడని చెప్పేసి ఒక వాదన కనబడతా ఉంది. అవును. సో అలాంటి పరిస్థితిలో కేసీఆర్ కాకుండా చుట్టుపక్కల ఉండేవాళ్ళు ఎవరు లీక్ చేసిరని ఎట్లా తెలుస్తది మనకి? అదే ఇప్పుడు జనరల్‌గా ఫామ్ హౌస్‌లో రెగ్యులర్‌గా ఎవరెవరు ఉంటున్నారు, ఎవరెవరు పోతున్నారు కేసీఆర్ గారికి హ్మ్. సన్నిహితంగా ఇప్పుడు ఎవరో ఒకరు మనిషి అయితే వెళ్తారు గదా! మరి అవును. హెలికాప్టర్స్ అవి ఇవి చూడడానికి కూడా ఉంటారు గదా! ఎవరో ఒకరు. హ్మ్. పార్టీలో ఉన్న నాయకులు కూడా అంటే పోతుంటారు జనరల్‌గా కదా! అది ఆ యాక్సెస్ అనేది ఓన్లీ కుటుంబ సభ్యులకు మాత్రమే ఉండడానికి అవకాశం ఉంది కదా! అంతే అంశాలు. గదా! కుటుంబ హ్మ్. సభ్యులకే ఉంటది. బయట హ్మ్. వాళ్ళకి ఉండేటువంటి ఛాన్స్ లేదు. హ్మ్. సో, కనుక కుటుంబ సభ్యుల్లోనే ఎవరో ఒకరు ఈ పని చేసి ఉంటారనేదే హ్మ్. వారి యొక్క ఆరోపణ. అంటే ప్రధానంగా ఆమె ఆరోపణలు హరీష్ రావు గాని, కేటీఆర్ గాని, సంతోష్ రావు అనుకోవచ్చా? వాళ్ళపైనే అనుకోవచ్చా? కావచ్చు. హ్మ్. ఎందుకంటే ఇప్పుడు వారికే యాక్సెస్ ఉంది గదండీ! హ్మ్. వారికే యాక్సెస్ ఉంది. హ్మ్. సో, మరి అక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఆ లేఖను వీరికి ఇచ్చి ఉంటారా? హ్మ్. లేపోతే వీరి తరపున వేరే వాళ్ళేమన్నా చేసి ఉంటారా? హ్మ్. లేకపోతే ఇంకా ఎవరన్నా కావాలని జెప్పేసి బయట పెట్టుంటారా ఉద్దేశపూర్వకంగా కరెక్ట్‌గా ఒక 24 అవర్స్ బిఫోర్ వచ్చే సందర్భంలో ప్రవేశపెట్టిర్రా అనేటువంటిది తేల్చాల్సి ఉన్నది. కానీ మే 2 రోజు ఆమె లేఖ రాసిద్ది. కానీ మే 1 తారీఖు నాడే ఆమె ఒక రకంగా కేసీఆర్‌ని ఇరికించే విధంగా సామాజిక తెలంగాణ ఇంకా రాలేదు. సామాజిక తెలంగాణ కోసం మరో ఉద్యమం రావాలనేటువంటి దాంట్లో ఆమె తెలంగాణ జాగృతి వాళ్ళ సొంత ఇంట్లోనే కేసీఆర్ ఫోటో లేకుండా ఒక రకంగా కామెంట్ చేయడం జరిగింది. దాన్ని ఎట్లా చూస్తారసలు? అంటే వారు అన్న ఉద్దేశ్యం ఏందంటే, అంటే ఇప్పటి నుంచి కాదు, ఎప్పటినుంచో తెలంగాణలో ఒక సామాజిక తెలంగాణ రాలేదు. అంటే ఓన్లీ ఆ 10 ఇయర్స్ పీరియడ్ అనే కాకుండా ఓవరాల్‌గా అంటే మనకు తెలంగాణ ఏర్పడ్డ అంతకు ముందు నుంచి కూడా హ్మ్. ఉమ్మడి రాష్ట్రంలో కూడా తెలంగాణలో కొంత సామాజిక పరమైనటువంటి ఈక్వాలిటీ అనేది ఉండడం లేదు అనేటువంటిది వారి ఉద్దేశ్యం. ఆ అంటే 10 క్రమంలో సంవత్సరాలు అది ఆమె క్వెషన్ చేస్తున్నట్టు కేసీఆర్ పాలన మీద క్వెషన్ చేసినట్టే కదా! అయితే ఇక్కడ వారు ఇప్పుడు లేఖ ఎట్లయితే రాసిండ్రో అనేక అంశాలు కూడా వారి తండ్రి గారికి ఈ లేఖల ద్వారా చెప్తూ వెళ్ళిండ్రు. వారే హ్మ్. చెప్పిండ్రు కదా! నేను ఒక్క లేఖ కాదు, వందల లేఖలు నేను రాసి ఉన్నాను అవును. అని చెప్పేసి చెప్పిండ్రు కదా! అవును. కనుక వారు చెప్పే ఉంటారు. హ్మ్. చెప్పలేదని అనడానికి వీలు లేదు. హ్మ్. కానీ బహిరంగంగా మాత్రం మొదటిసారి అనుకుంటా కదా! మే డే రోజు అనేది మొదటిసారి అవును. బహిరంగంగా అంటే అన్నట్టు కదా! ఇప్పుడు చెప్పినటువంటి అంశాల మీద స్పందన రానప్పుడు హ్మ్. స్పందన రానప్పుడు తప్పనిసరిగా దాన్ని వెల్లడిస్తారు కదండీ! కానీ అధికారంలో ఉన్నప్పుడు ఎందుకు చేయలేదు? అధికారం దిగిపోయిన తర్వాత అదే ఎందుకు ఇప్పుడు చేయలేదు నేను దీన్ని? అనేది ఏందంటే అధికారంలో ఉన్నప్పుడు ఎందుకు చేయలేదంటే, అధికారంలో ఉన్నప్పుడు ఏముంటదంటే, ఇంటర్నల్‌గా చెప్పేటువంటి అవకాశం ఉంటది. హ్మ్. అట్లా 10 ఏళ్ల కాలం గడిచిపోయింది. హ్మ్. ఆ 10 ఏళ్ల కాలం గడిచిపోయినా గూడా దాని మీద సరైనటువంటి స్పందన రానప్పుడు హ్మ్. ఏమైతది? హ్మ్. తప్పనిసరిగా చెప్పాల్సి వస్తది. ఓకే. పార్టీలో వేరే వాళ్ళు గూడా రకరకాలుగా అంశాలు చెప్తూ ఉంటారు. హ్మ్. కాకపోతే వీరు వారి కూతురు గనక హ్మ్. దానికి కొంత ప్రాధాన్యత అనేది పెరుగుతూ వస్తున్నది. హ్మ్. మొన్న చిట్ చాట్‌లో కూడా చాలా అంశాలు కూడా చేసిర్రు. అవును. బీజేపీలో బీఆర్ఎస్ విలీనమైన అంశం కూడా ఇంతకుముందు మీరు కూడా చెప్పారు కదా! అవును. అసలు ఆ అంశం తెరపైకి రావడానికి అంత పెద్ద ఎత్తున తీసుకురావడానికి దాని వెనకాల ఎంతో కొంత ఆమె ఎక్కడో ఒక దగ్గర ఈ మాట ఈనే ఉంటది. ఈ చర్చల గురించి ఆమెకు తెలిసి ఉంటాయి కదా! దాని గురించి మీకేమైనా ఐడియా ఉందా? అంటే నేననేది ఏందంటే వారు చెప్పిందే నేను చెప్తున్నానిక్కడ. హ్మ్. హ్మ్. కాకపోతే ఏందంటే వారు ఆ ఢిల్లీలో అక్కడ ఉన్నప్పుడు, జైల్‌లో ఉన్నప్పుడు హ్మ్. పార్టీని మెర్జ్ జేయడానికి అంటే మీకు ఏది మెర్జ్ జేస్తేనే, హ్మ్. మెర్జ్ జేస్తేనే బెయిలొస్తది అనే హ్మ్. పద్ధతిలో కొందరు మంది ప్రతినిధులు వారి హ్మ్. దగ్గర ప్రతిపాదన పెట్టినప్పుడు, హ్మ్. నాకు బెయిల్ రాకపోయినా మంచిదే. ప్రతినిధులా? కుటుంబ సభ్యులా? ఇక అది తేలాల్సున్నది. హ్మ్. అది గూడా అది ఆమె తేలిపోతది. చెప్పాలది. తను హ్మ్. చెప్పాలి. హ్మ్. ఉన్న సందర్భంలో హ్మ్. ఆమె నాకు బెయిల్ రాకపోయినా మంచిదే. 2 ఏళ్ళు గాదు, 3 ఏళ్ళు గాదు, ఎన్ని ఏళ్ళైనా హ్మ్. బెయిల్ రాకపోయినా మంచిదే. నా కోసం నన్ను బూచిగా చూపెట్టి హ్మ్. మీరు ఈ పార్టీని ఇది హ్మ్. ఉద్యమ పార్టీగా ఏర్పడ్డది. తన హ్మ్. తండ్రి కేసీఆర్ గారు పెట్టినటువంటి పార్టీ. హ్మ్. ఎంతో శ్రమించి ఈ పార్టీని నిర్మించడం జరిగింది. హ్మ్. కనుక ఇట్లాంటి పార్టీని మీరు తీసుకుపోయి బీజేపీలో కలిపి హ్మ్. కలపకూడదు. మీకేదన్నా పార్టీని నడపడం ఇబ్బందిగా అనిపిస్తే నేను అవసరమైతే బయటకొచ్చిన తర్వాత నేను పార్టీని నడుపుతా అని చెప్పేసి ఖరాఖండిగా చెప్పి పంపించినట్టు తెలిసింది. అంటే మొన్న చిట్ చాట్‌లో గూడా ఈ విషయాలు సూచనప్రాయంగా వారు చెప్పడం జరిగింది. అవును. సో, ఇప్పుడు ఏమొస్తుందంటే
అసలు తన వల్లనే ఏదో పార్టీ భ్రష్టు పట్టిపోయింది అని చెప్పేసి ఇంటర్నల్గా వాళ్ళకి వీళ్ళకు అనడము చేయడము అంతర్గతంగా అందరికీ చెప్పుకుంటూ వస్తున్నటువంటి పరిస్థితులల్లో వారిని బదనం చేసేటువంటి కార్యక్రమాలు అనేవి ఎక్కువ జరుగుతున్నాయి అనేటువంటి భావన వారి లోపల ఉన్నది. వారి ఉద్దేశం ఏంటంటే అసలు ఇప్పుడు పార్టీ నేను కనుక లేకపోయి ఉంటే, నేను కనుక ఆ రోజు వద్దని అనుకుండా ఉంటే ఈ పార్టీకి మెర్జీ చేస్తారు కదా పార్టీని, పార్టీ ఉండకపోతుండే కదా. సో అంటే అంత పెద్ద ఉద్యమ పార్టీ ఒక విశేషమైనటువంటి ఒక చరిత్ర, అంటే ఒక ఉద్యమంలో తెలంగాణ రాష్ట్రం తేవడంలో చాలా పెద్ద కృషి చేసినటువంటి తెలంగాణ రాష్ట్రం పార్టీని 10 సంవత్సరాలు అధికారంలో ఉన్నటువంటి పార్టీని అంత ఈజీగా ఒకరి కోసం, కవిత కోసం, ఆమె బెయిల్ కోసం అంటే బీజేపీలో విలీనం చేసేటువంటి పరిస్థితి ఉంటుందా అసలు పార్టీలో? అయితే అసలు పార్టీ కాంగ్రెస్లోనే విలీనం అవుతుందని పోయిండ్రు కదండి. ఇప్పుడు మనకు తెలంగాణ వచ్చిన తర్వాత సోనియా గాంధీ గారి దగ్గర పార్టీని మెర్జ్ చేయాలనేటువంటి ప్రతిపాదన వచ్చేసింది కదా. కుటుంబ సభ్యులందరూ వెళ్ళి సోనియా గాంధీని కలిసింది కదా. అప్పుడు కూడా ఈ ప్రతిపాదన ఉంది కదా. సరే అప్పుడు అంటే ఉమ్మడిగా ఒక నిర్ణయం తీసుకున్నారు కావచ్చు, ఏదో జరిగిపోవచ్చు. సరే అది ఎందుకో ఏదో కారణాల వల్ల ఆ రోజు మెర్జ్ కాకుండా ఉండిపోయింది. సో ఇప్పుడు ఏంటి అంటే ఇప్పుడు సెంట్రల్లో బీజేపీ ఉంది. సో సెంట్రల్లో అవకాశాలు ఉంటాయి, స్టేట్లో అవకాశాలు ఉంటాయి. ఇప్పుడైతే అధికారం లేదు. సో మళ్ళీ అధికారం వస్తుందా రాదా అనేది మనం చెప్పలేం కదండి. గవర్నమెంట్ ఇట్లా ఉంది, రేపు ఏదైనా ఇంకా 4 మంచి పనులు చేస్తే తిరిగి వాళ్ళు కూడా ఛాన్సెస్ ఉంటుంది. మనం ఊరికే కొట్టిపడడానికి వీలు లేదు కదా రాజకీయాల్లో. సో కనుక ఎవరైతే ఉన్నారో అంటే కేసీఆర్ గారు కాదు, అందులో ఉండేటువంటి కీలకమైనటువంటి వాళ్ళు, ఆ పదవులకి ఆసక్తితో ఉన్నటువంటి వాళ్ళు ఈ ప్రతిపాదన చేసి ఉంటారేమో అని చెప్పేసి ఒక అనుమానం. అంటే ఈ విషయం బీజేపీలో బీఆర్ఎస్ విలీనం అనే అంశం కేసీఆర్ తోటి చర్చలు జరగలేదంటారా? డైరెక్ట్గా జరిగి ఉండొచ్చు, వారి దగ్గర ప్రతిపాదన కూడా పెట్టి ఉండవచ్చు. తనను కూడా మీకోసమే చేస్తున్నాము ఈ పని అని చెప్పి చెప్పడానికి వెళ్ళి ఉండవచ్చు, అట్లా చెప్పి ఉండవచ్చు. కన్విన్స్ అంటే నేను అనేది ఏంటంటే ఇప్పుడు మెర్జ్ ఇట్లా జరిగింది ప్రయత్నాలు అని చెప్పేసి వారు చెప్పడం జరిగింది. సో వారి వర్షన్ ఏంటంటే నేను అడ్డుకున్నాను కదా, నేను ఈ ప్రతిపాదనకి ఒప్పుకోలేదు కదా, నేను ఒప్పుకోకపోవడం వల్లనే కేసీఆర్ గారు కూడా ఒప్పుకోలేదు. ఓకే. సో నా సమస్య నాది, అంటే తను జైల్లో ఉన్నారు కాబట్టి సమస్య ఎవరిది వారిది. సో వారు కనుక ఒప్పుకొని ఉండుంటే కేసీఆర్ కూడా పరిశీలిస్తుండే కదా. సో తనే బాధితురాలే అవసరం లేదన్న తర్వాత కేసీఆర్ గారు ఎట్లా ముందుకు అడుగేస్తారు, వేయలేదు కదా. సో అట్లా జరిగింది. అది జరిగిన తర్వాత వారు వచ్చిన తర్వాత ఏం జరుగుతున్నది ప్రచారం అంటే ఈ కవిత చేయబట్టే ఇట్లయింది అట్లయింది అని చెప్పేసి రకరకాల గుసగుసలు వెళ్తున్నటువంటి. విదేశాల్లో ఉన్నత విద్యను చదువుకోవాలని అనుకుంటున్నారా? అయితే వెంటనే ఫ్లైగ్రాడ్ ఓవర్సీస్ ఎడ్యుకేషన్ కన్సల్టెన్సీని సంప్రదించండి. మీ విదేశీ కలలను సాకారం చేసుకోండి. ఫ్లైగ్రాడ్